మనం ఈ శ్లోకస్తుతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అయితే ఈ శ్లోకాలని భగవంతుడి ముందు మనం ఎందుకు పఠించాలి? శ్లోకం అంటే ఏమిటి? శ్లోకం అనేది భగవంతుని గౌరవాన్ని మరియు సర్వశక్తిని తెలియజేసే శక్తివంతమైన ప్రార్థన. సంస్కృత శ్లోకాలు భగవంతుని వివిధ రూపాలలో మరియు వారి ఖగోళ శక్తులను వివరిస్తాయి. పఠించి భగవంతుడిని మానసికంగా ప్రార్థించే వ్యక్తులు స్థిరమైన మరియు ప్రశాంతమైన మనస్సును పొందుతారు. శ్లోకం స్తోత్రాలలో భాగంగా శ్లోకం అనేది భగవంతుడికి అంకితం చేయబడిన ఒక పద్యం. శ్లోకం అనేది 16 అక్షరాలతో కూడిన 2 పంక్తుల పద్యం. మన భారతదేశం ప్రపంచంలో సంస్కృతికి, ఆధ్యాత్మికతకి, సాంప్రదాయాలకి ప్రతీక. విదేశీయులు మన సంస్కృతి, పురాణ ఇతిహాసాల పట్ల ఆకర్షితులై వారు జీవన విధానాన్ని మరల్చుకుంటున్నారు. ఇప్పుడు దానికి ప్రజెంట్ ఉదాహరణ అంటే ఇస్కాన్ టెంపుల్స్. మన యొక్క ఈ గొప్ప శ్లోకస్తుతి కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాం. జ్యోతి ప్రజ్వలన చేయడానికి మన ప్రధానోపాధ్యాయుడు జ్ఞానాన్ని ఆహ్వానిస్తామని నమ్మకముంది. దీపం వెలిగించేటప్పుడు స్థితించవలసిన శ్లోకాన్ని ఆలపించడానికి థాట్ ఎక్సెల్వర్ అండ్ థాట్ ఐసీ2 ప్రతిరోజు తెల్లవారుజామున मोटी है ना। పుణ్య సతులకి పూజ
शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्गं गजाननमहर्निशम् మంగళమణి పాడరే మనగణనాదులకు శుభ మంగళమణి పాడరే మనగణనాదులకు ముత్యాల హారతులు ముడిగలిపి ముచ్చటతోను ముత్యాల హారతులు ముడిగలిపనే మూసికవ మంగళమణి పాడరే మనగణనాదులకు శుభ మంగళమణి పాడరే మనగణనాదులకు కావ్య తనయునికి దివ్య మంగళం కరివదనా సదయునికి కాంతి మంగళం శ్రీప్రదాయుని స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి వరిష్ఠవామదేవాయ వందితం మహాగణపతి మహాదేవసుతం గురుబృహన్నుతం మహాదేవసుతం గురుబృహన్నుతం మహాకోటి ప్రకాశం గరుడ గమన తవ చరణ కమల విహమ
స్టూడెంట్స్, మన ప్రైమరీ టీచర్స్ బృందానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ఈ శ్లోక స్తుతి అనే కార్యక్రమాన్ని మన మానస స్కూల్ ప్రైమరీ టీచర్స్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే పిల్లల్లో భక్తి భావాన్ని నెలకొల్పడానికి ఈ రోజుల్లో ఈ ఉన్న జనరేషన్ లో ఉరుకులు పరుగుల జీవితాల్లో పేరెంట్స్ కూడా టైం లేకపోవడం వల్ల భక్తి అనేది తగ్గి వాళ్ళ లోపల పవర్ అనేది తగ్గి కాన్సన్ట్రేషన్ అనేది తగ్గడం వల్ల పిల్లల ఆలోచన శక్తి ఇంప్రూవ్ కావట్లేదు. దాని ఉద్దేశం కొద్దే పిల్లల్ని వారి ఆలోచన విధానాన్ని మార్చడానికి కాన్సన్ట్రేషన్ పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ని మేము చేయడం జరుగుతుంది. ఇందులో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్టూడెంట్స్ 300 మెంబర్స్ శ్లోకాలు చాలా స్పష్టంగా ఉచ్చరిస్తూ వాళ్ళ చూడకుండా ఎలాంటి తడబాటు లేకుండా వాళ్ళు మంచి ఒక్కొక్క దేవుడి శ్లోకాన్ని ఒక్కొక్క క్లాస్ గ్రూప్ వాళ్ళు ఎంచుకొని మొత్తం 65 శ్లోకాలను వాళ్ళు డివైడ్ చేసుకొని 65 శ్లోకాలని 300 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి వాళ్ళు మంచి ఉత్సాహంతో ఇక్కడ మన ముందు ప్రదర్శిస్తున్నారు. సో ఇది ఈ శ్లోకాల ఉద్దేశం మనం ఏదైతే చేసుకున్నామో అది భవిష్యత్తులో పిల్లలు ఇలానే కంటిన్యూ చేస్తూ వారి భవిష్యత్తుకి మంచి పునాది వేసుకోవాలని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే చెప్తున్నాను నేను, మనం దేవుడి ఫస్ట్ మనం మార్నింగ్ లేవగానే మన తల్లిదండ్రులకి దేవుడికి నమస్కరించి మన కార్యక్రమాల్ని ప్రారంభించుకోవాలి ప్రతిరోజు కూడా. అలా అయితే మనకి ఆయుష్ పెరుగుతుంది, దానితో పాటు మన డెవలప్మెంట్ అనేది కూడా వస్తుంది. సో మీరు ఈ కార్యక్రమాన్ని మనం ఈరోజు కండక్ట్ చేసుకున్నాం, దీన్ని ఎప్పటికీ ఇలానే కొనసాగిస్తూ మీ మంచి భవిష్యత్తుకి మంచి పునాది